హాయ్ అండి. ఈరోజుకి గుణింతాలు అయిపోతున్నాయి, లాస్ట్ ఈరోజు. అందుకే 3 అక్షరాలు ఒకసారి అయిపోతున్నాను. ఏమేమి ఉన్నాయి? హా వరకు నిన్న చూసినాము. క్ష, లా, ర, ఈ 3 అక్షరాలు ఉన్నాయి. క్ష అనేది మనం ముందే చెప్పుకున్నాం వర్ణమాల స్టార్టింగ్ అప్పుడు. క్ష అంటే ఏంటిది? హల్లులలో ఒక సంయుక్త అక్షరం. హల్లులలో సంయుక్త అక్షరం. హల్లులలో క్ష అనేది సంయుక్త అక్షరం. ఓకే. అయితే ఈ సంయుక్త అక్షరమైన క్షలో ఎన్ని పదాలు రాయగలుగుతామో అంటే గుణింతాన్ని బట్టి అవి రాసిన చూడండి. క్షమాగుణం ఉన్నవారు దయామూర్తులు. క్షామము నెరిగి పొదుపు పాటించు. క్షామం అంటే కరువు. మనకు ఆపత్కాలం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ముందు నుంచే పొదుపును పాటించాలి. క్షామం అంటే దేశంలో దేశపరంగా లో బడ్జెట్ ఏర్పడినప్పుడు, ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు క్షామం అనేది ఉంటుంది. అప్పుడు క్షామం ఏర్పడుతుంది. క్షామం వచ్చిందంటే ద్రవ్యోల్బణం ఏర్పడినట్టే. అంటే అధిక వర్షాలు పడినా పంటకు నష్టమే. అసలు వర్షాభావం ఏర్పడినా పంటకు నష్టమే. అతివృష్టి, అనావృష్టి. ఈ అతివృష్టి, అనావృష్టిలు వచ్చినప్పుడు ఏమవుతుంది? దేశంలో క్షామము ఏర్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఏ టైం ఎట్లా ఉంటుందో చెప్పలేము కాబట్టి మనం పొదుపును పాటించాలి. ఓకే. క్షిపణి అంటే తనంతట తానుగా ఎగరగలిగిన ఒక ఆయుధం. ఇప్పుడు ప్రపంచమంతటా అన్ని దేశాల వాళ్ళు క్షిపణులు యూజ్ చేస్తారు. మనం కూడా ఏం తక్కువేం కాదు, మనం కూడా తయారు చేస్తున్నాం. క్షీరము అంటే పాలు, పసిపిల్లలకు ఆరోగ్యదాయకం. క్షుణ్ణంగా ఏ విషయాన్నైనా పరిశీలించి ముందడుగు వేయి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటాం కదా. క్షౌరము చేయుటను శ్రేయస్కరంగా భావిస్తారు. తిరుపతికి వెళ్ళి తలనీలాళ్ళు సమర్పించుకుంటాం. అది కూడా క్షౌరమే. గడ్డం తీసుకోవడం, బాడీ మీద ఏమన్నా అవాంఛిత రోమాలు ఉంటే దాన్ని తొలగించడం కూడా క్షౌరం కిందకి వస్తుంది. ఇంకా క్షతోని పదాలు రక్ష, రక్షణ, లక్ష, లక్షణం, క్షణం, క్షయం, అక్షయ, క్షౌరవం, ఇలా క్షతోటి పదాలు వస్తాయి. లా మీకు ఇంతకుముందు అక్షరం మీద వర్ణమాల స్టార్ట్ చేసిన ప్రతి అక్షరం మీద ఇట్లాంటి చిన్న చిన్న కవనాలు చెప్పడం జరిగింది. తాళం లేని భజన, తాళం వేయని పాట, కరతాళం లేని సభ కళగా ఉండదు. అర్థమైంది కదా. తాళం, మనం ఇంటికి తాళం వేయకపోయినా ఏమవుతుంది? ఇంటికి తాళం వేయకపోతే గుల్ల, దొంగలు పడతారు. ఇది లా గురించి. రా అంటే రంపం దగ్గరే మనం ఉపయోగిస్తాం. ఈ రా బదులు ఫస్ట్ రాన్ని మనము ఉపయోగిస్తున్నాం ఎక్కువగా. హల్లులు అయిపోయినాయండి. ఇక నెక్స్ట్ రేపటి నుంచి మనము ఒత్తులలో చాలా మంచి హాస్యాస్పదంగా ఉంటాయి. ఒత్తులు నేర్చుకున్నట్టయితే ఒత్తులు ఉన్నాయి, సంయుక్త అక్షరాలు ఉన్నాయి, తర్వాత సంశ్లేషాక్షరాలు ఉన్నాయి, ఇలా ద్విత్వ పదాలు ఉన్నాయి. మనము ఇవన్నీ ఒత్తులలోకి వెళ్దాము. ఇప్పుడు నెక్స్ట్ కథలోకి పోదామండి. ఆ కథ ఏంటో తెలుసు కదా. నిన్న హిరణ్యకుడు ఏమన్నాడు? ఇది శ్రద్ధగా ఆ హిరణ్యకుని కథ విన్న తర్వాత మందరుడు కథ చెప్తున్నాడు అన్నట్టు. డబ్బు కూడబెట్టాలి, వివేకవంతుడు డబ్బు కూడబెడతాడు, కానీ అతిగా కూడబెట్టకూడదు. అవసరం మేరకే కూడబెట్టాలి. అతిగా ఎక్కువగా కూడబెడితే ఏమవుతుంది? అది దొంగల పాలవుతుంది. తర్వాత ఆ డబ్బుని కాపాడుకోవడానికి మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే అవసరానికి వరకే మనం డబ్బును సంపాదించాలని చెప్పి హిరణ్యకుడు గ్రహిస్తాడు. ఇక అప్పుడు దమనుడు ఏమంటాడంటే, నువ్వు కరెక్ట్ చెప్పిన మిత్రమా, అత్యాశకు పోయి ఎక్కువ దాచిపెట్టుకోవాలనుకున్న ఒక నక్క గురించి మీకు కథ చెబుతాను అని చెప్పి దీర్ఘారావం, ఆ నక్క పేరు దీర్ఘారావం గురించి మీకు చెప్తాను అని మందరుడు అంటారు. అప్పుడు లఘుపతనకుడనే కాకి
ఈ హిరణ్యకుడైన ఎలుక సరే మిత్రమా తొందరగా తెలుసుకుందామా ఆ కథను మొదలుపెట్ట అని చెప్పి అనడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ కథకి వెళ్దాము. కథలోకి వద్దామండి. కథ పేరు దురాశ దుఃఖానికి చేటు. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు కళ్యాణ కటకం. ఆ ఊరిలో భైరవుడు అనే వేటగాడు ఉన్నాడు. ఒకరోజు ఏం చేసిండంటే వేటగాడు కొద్ది మాంసం తీసుకొని అడవికి వెళ్ళి ఒక గుంత తీసిండు. గుంట చేసి ఆ గుంటలో నక్కి నక్కి కూర్చున్నాడు. అప్పుడప్పుడు తను తెచ్చుకున్న మూటలోని మాంసము కొంచెం కొంచెం ఎర వేస్తున్నాడు. జంతువులు ఏమన్నా దానికి ఆశపడి వస్తే చంపుదామని వేస్తుంటే అటువైపు ఏదో ఎర్ర కనబడుతుంది, ఇదేంటో చూద్దామని ఒక జింక వచ్చింది. ఆ జింక రావడంతో వెంటనే గురి చూసి ఆ జింకను చంపిండు. ఇంకా లేచి ఇక జింకను పట్టుకొని వస్తుంటే ఒక అడవి పంది కనిపించింది. అబ్బా, ఈరోజు నాకు ఎంత మంచి రోజు అని ఆ జింకను పక్కన పెట్టి గురి చూసి అడవి పందికి కొడతాడు. అడవి పందికి దెబ్బ తాకుతుంది, కానీ చావదు. అయితే అది మీదికి ఎగబడుతుంది. ఇక భైరవుడికి అడవి పందికి మధ్యలో భీకర పోరాటం అవుతుంటుంది, అటు ఇటు ఫాస్ట్గా. ఇంకా రెండిట్లో ఢీకొంటుంటాయి. భైరవుడు దీన్ని దూకుడికి అడవి పంది దూకుడికి చనిపోతాడు. భైరవుడు చనిపోతాడు. ఇంకా తర్వాత ఇది కూడా చనిపోతుంది. ఎవరు? అడవి పంది కూడా. ఈ ఇద్దరు ఇట్లా ఫైటింగ్ చేస్తున్నప్పుడు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు అక్కడ రోడ్డు మీద ఉన్న పాము, దారిలో ఉన్న పాము అక్కడికి రావడం అవుతుంది. ఇంకా ఆ పాము కూడా వాళ్ళిద్దరి మధ్య నలిగి చనిపోతుంది. ఇక నెక్స్ట్ అక్కడికి కొంచెం సేపటికి ఇక దీర్ఘారావం అనే నక్క వస్తుంది. ఇక వరుస కనబడతాయి. జింక కనిపిస్తుంది, ఒక మనిషి కనిపిస్తాడు, తర్వాత పంది కనిపిస్తుంది, పక్కన ఒక పాము కనిపిస్తుంది. అన్నీ చనిపోయి ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంది రక్తం వాసన, ఇప్పుడిప్పుడే జరిగింది, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అనుకొని లెక్కలు వేసుకుంటుంది. ఈ మనిషిని ఒక నెల రోజుల పాటు తినొచ్చు, 2 నెలల పాటు అయినా తినొచ్చు. ఇక పంది జింకను ఇంకొక 2 నెలల పాటు తినొచ్చు. ఈ ఒక రోజుకి పాము సరిపోతుంది అని చెప్పి లెక్కలు వేసుకుంటూ దానికి బాణం కనిపిస్తుంది. భైరవుడు వాడిన బాణం కనిపిస్తుంది. దానికి వైరు ఒక జంతువు యొక్క నరంతో తయారు చేయబడిన ఇది. అయితే అది కనిపించగానే అబ్బాయి ఈ రోజుకి ఇది సరిపెట్టుకుందాం అంటది. ఎదురుగా అంత అనిపిస్తే ఏదో ఒకటి మంచిగా తృప్తిగా తినొచ్చు కదా. అదేం చేస్తుంది, ఆశకు పోయి అవన్నీ దాచుకొని తిందాము, ఈ రోజైతే ఈ పూటకి ఈ నరంతో సరిపెట్టుకుందాం అనుకొని నరాన్ని కొరుకుతుంది. నరానికి కొరకగానే ఏమవుతుంది, బాణము ఇట్లా కొరకగానే ఆ బాణము ఇట్లా ఇచ్చుకొని ముఖానికి వేసి కొడుతుంది. తర్వాత ఆ నరానికి ఉన్నటువంటి వాడు భైరవుడు వాడిన ముళ్ళు కూడా దానికే ఉంటుంది, అది గుచ్చుకొని అది చనిపోతుంది. అంటే ఇది ఎంత అత్యాశకు పోయింది. తృప్తిగా తినొచ్చు కదా, అది తినొచ్చు, మళ్ళీ వేరే జంతువులకు కూడా పెట్టవచ్చు, అవకాశం ఉంది. కానీ అంతా దాచుకొని ఈ పూటకి నరం తిని బతుకుదామా అనుకున్న నక్క దురాశ చూడండి ఎంత అత్యాశకు పోయిందో. అది కూడా మనుషులు కూడా చాలామంది అట్లనే ఉంటారు. ఎంత ఉన్నోళ్ళు కూడా ఎంత పిసినారిగా పోతారంటే అస్సలుగా ఎందుకు బతుకు అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. అవసరం లేదండి, ఉన్నంతలో తృప్తిగా బతకడం నేర్చుకోవాలి, అనుభవించాలి. మనకు ఇక జీవితం చాలా చిన్న లైఫ్. మనకి ఈ చిన్న లైఫ్లో కోట్లు కూడబెట్టుకొని నువ్వు తిన్నాక పక్కోడు పెట్టక ఎందుకు చెప్పండి. అలా ఇదంతా కూడా మందరుడు ఎవరికి చెప్తారు ఈ కథను? మందరుడు లఘుపతినకుడికి హిరణ్యకుడికి చెప్పిండు. ఎలుకకు కాకికి మందరుడు అనే తాబేలు కథ చెప్పింది. అందుకే మిత్రమా, భగవంతుడు సృష్టిలో ఎన్నో జీవులను సృష్టించిండు. ప్రతి దానికి అనుగుణంగా ఆహార విహారాలు కూడా కల్పించిండు. మనం అన్ని వాటిని అనుభవించి ఎంజాయ్ చేయాలి. కానీ అంతా కూడా కట్టుకొని పోతే మనం ఎంజాయ్ చేసేది ఎప్పుడు అని మందరుడు అంటాడు.
అవును మిత్రమా, నువ్వు భలే చెప్పావు అని చెప్పి లఘుపతినకుడు హిరణ్యకుడు అంటారు. అన్న తర్వాత ఇంకా మళ్ళీ ఏమంటాడంటే మందరుడు, మిత్రమా హిరణ్యకుని వైపు చూసి ఎలుక ఇంతవరకు బాధపడుకుంటూ వచ్చింది కదా ఊరి రాజ్యాన్ని వదిలిపెట్టని. అందుకని చూడు మిత్రమా, మనము ఆనందంగా ఉత్సాహంగా సంతోషంగా మనం అడుగులు వేయాలి. దేవుడు ఏ విధంగా మనల్ని ముగ్గురిని కలిపిండో మనము ముగ్గురం కలిసి ఉందాము అని చెప్పి అంటది. ఇవి మూడు సరే అనుకుంటే ఇంకా జోకులు వేసుకుంటాయి, ఇంకా నవ్వుకుంటాయి. తర్వాత మందరుడు మళ్ళీ ఏమంటాడంటే, నా గుణం అయితే నేను ఆపదలకు కుంగిపోను, సంపదలకు పొంగిపోను, నేను ఎప్పుడు ఒకే రకంగా ఉంటా, కష్టాలు సుఖాలు రెండూ ఒకటే, నాకు డబ్బు వస్తుంది పోతుంది, డబ్బుదేముంది. తర్వాత ఇప్పుడు డబ్బు ఎంత ఉన్నా విద్వాంసుడు కానీ వాడికైతే గౌరవం ఉండదు కదా. మనిషికి పాండిత్యం ఉండాలి, అంతో ఇంతో చదువుకొని ఉండాలి. ఇవి లేకపోతే ఎంత కోట్లు సంపాదించినా చదువు రానివాడని అంటారు. కాబట్టి బుద్ధిమంతులు ఎప్పుడైనా కానీ చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడైతే తండ్రులేమో కోట్లు డబ్బు సంపాదించుకుంటూ పోతున్నారు, పిల్లలేమో దాని దురలవాట్లకు వినియోగించుకుంటున్నారు. శ్రద్ధ పెట్టి చదవడం లేదు, పిల్లలు కష్టపడడం లేదు. రేపటి తరము వీళ్ళు కూర్చొని తింటే కొండలైనా అరిగిపోతాయి. మరి ఇప్పటి తరం వాళ్ళైతే పిల్లలైతే ఏమీ గ్రహించడం లేదు. మరి ముందు వాళ్ళకు తండ్రులు సంపాదించిన ఆస్తులు కరిగిపోతే మరి వాళ్ళు ఏం చేసి బతుకుతారు? అట్లాంటి వాళ్ళే కదా మళ్ళీ దొంగలుగా మారుతారు, సమాజాన్ని పీడిస్తారు, సమాజంలో చీడ పురుగుల లెక్క తయారవుతారని చెప్పి ఇదంతా చెప్పుకొస్తుంది మందరుడు. అవును మిత్రమా, సమాజము దేశము మన అడవి జీవులు అన్నీ బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కష్టపడాలి. తమ ఆహారాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి. సంపాదించుకున్నది కూడా అవసరానికి వరకే సంపాదించుకోవాలి. ఏమైనా ఆపత్కాలం వస్తే కొద్దిగా దాచుకోవాలి, కానీ అతిగా మితిమీరి కోట్లు అయితే అవసరం లేదు అని చెప్పి అవి అనుకుంటాయి. ఇంకా దీని మీద అనేక జోకులు వేసుకొని ఇంకా అవి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తాయి అవి. ఇంకా తర్వాత ఇక లాస్ట్కి చిత్రాంగుడి కథ ఉన్నది. చిత్రాంగుడి కథ ఏంటిదండి ఇది చూద్దాము. ఈ చిత్రాంగుడి కథతో మిత్రలాభం కథలు అయిపోతాయి. ఇప్పుడు ఈరోజు గుణింతాలు అయిపోయినాయి, రేపు మిత్రలాభం కథలు కూడా అయిపోతాయి. నెక్స్ట్ మిత్రభేదం కథలు మనం చదవబోతున్నాం. ఇప్పుడైతే మిత్రలాభంలో ఒక కథ ఉన్నది, అది రేపు మనము చదువుకుందాము. అందరూ నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. కామెంట్ బాక్స్ పెడతలేరు, కామెంట్ బాక్స్ పెట్టండి. నాకు చెప్పాను కదా నా హెల్త్ ఇష్యూ, ఒకరోజు నా ఫొటోస్ పెడతాను బిఫోరు ఆఫ్టర్, మళ్ళా రేడియేషన్కి బిఫోరు రేడియేషన్ ఆఫ్టర్ నేను ఎలా ఉన్నానో, నేను ఎలా నా క్యాన్సర్ని ఎలా అధిగమిస్తున్నానో అనేది కూడా నేను చేస్తున్న జర్నీ, క్యాన్సర్ని అధిగమించడానికి నేను చేస్తున్న ప్రయత్నాన్ని మీతోని షేర్ చేసుకుంటాను రేపు. ఓకే, ఉంటాను మరి, కలుద్దాం మరి.